అర్జునుడు మాత్రం నా గురించి గమనిస్తున్నాడు. ఇంతగా అర్జునుడు మాత్రం నా గురించి గమనిస్తున్నాడు కదా, అతను బతుకుతాను. అందుకని నేను అర్జునుడిగా యాత్ర చేయాలనుకున్నాను. ఎందుకు గురించి అంటే భవరాజు లోపల ఒక్కొక్కసేపు ఉన్నప్పుడు చూశాడు ఆ ప్రాంతం గురించి. పోవాలంటే మరి యాత్ర చేయాలి. మరి కాశీ, గయా, నర్మదా, గంగా, యమున, సరస్వతి వివేశంగా స్నానం చేసి రావాలి. ఒక్కడు పోలేడు. అందుకనే నేను తోడైతే వెళ్తాను కలుస్తున్నాడు కదా, ఇప్పుడే అతను కలుసుకుందాం. ఇప్పుడు వారికి నువ్వు ప్రత్యక్షం కాదు అంతేనా? అదో అర్థం అర్జున, నా గురించి నీవు కలుస్తామని చెప్పి అతస్త్ర నేను క్షేయగం నుంచి వచ్చాను. మరి ఏమో చిన్నబడి కారణం నీ అవినాశి ఆయన చిన్నపోయిన కారణం ఇప్పుడు ఆయన గుర్తపోయాడు. మరి గుర్తపోవడం నువ్వు కలవకపోతే ఎందుకంటే నువ్వు ఆయన కలపడు. మరి ఆయన వచ్చి కాబట్టి మా గోపాల కృష్ణుడు రామాయణ కోరిక. ఇప్పుడు ఆ కోరిక చెప్తాడు. అంతా చెల్లి సిద్ధిరస్తు. నీ మనములు ఏమనుకున్నామో అది సిద్ధించుగాక. మాకేలాంటి కష్టం రాకుండా యాదవులు మా హస్రుడు బలరామదేవుడు, మరి మా వదిలి రేవతి, నా సహోదరు సాచికి, మీ యొక్క అక్కలు 8 బాగానే ఉన్నారు. అయినా మరి మీ యొక్క సహోదరుడు సహదేవుడు, అందులో పెద్ద ధవరాజు, వృకోదరుడు, మళ్ళీ మీ అమ్మ కుంతిదేవి కదా.
హస్తినాపురి పట్టణంలో ఉన్న అటువంటి ప్రజలంతా దేవతలే కానీ మూడే కానీ కిన్నెలు యక్షులు కిందికులంతా పట్టుకుంటున్నాం బావయ్య. గరుడ గంధర్వ కిన్నెర కింపురుషులు సిద్ధులు సాధులు అందరూ అంత క్షేమే ఈ యొక్క దయ వల్ల అందరూ పడుకున్నాం బావయ్య. అట్లా సంతోషమాయెను. ఇప్పటికి మాత్రము ఏ కష్టం లేకుండా దాన చేత కానీ టీకా వర్షం గురిస్తూ నెలకు 3 వర్షం గురిస్తూ వాడి పంటల చేత ఇలా కాంగ్రెస్ భిక్షలు ఉన్నారు మా తారక. ఇది క్షేమే కదా, నాకు నువ్వు ఎప్పుడే కనిపించావు అర్జున. స్నేహం కన్నా గొప్ప ఏం లేదు, తొలగించే వారికి అంటే స్నేహం గొప్పది. అందులో నువ్వు మా వేట కొడుకు, ఇద్దరు స్నేహితులు, ఒకే ప్రాణము, ఒకే మాట, ఒకే చోటిద్దరం ఉన్నవంటే దానికి యుద్ధం తిరుగులేదు. అటువంటి నా స్నేహితుండవు, నాకు ఇటుండవు, నా భావమర్దిని నేను నీకు మెచ్చి నా చెల్లికి ఇచ్చాను. పేరు మంచి మల్లవాడు ప్రతి నువ్వు ఏ ప్రణయాన్ని నేనుంటే నీ విజయం లేకుండా విజయం కాదా? నా వల్ల ఏమైతే బాగా ఇంత పేరు కాంచిన ఇంత అర్జున మాత్రం నీ కాదు నువ్వు పని రాను. అంటే ఇప్పుడు మనము రావాలన్నా ఇష్టం ఓకేనా? సరే మా అర్జునికి పేరు ఏమంటే సవిశాఖకి ఈ చేత బాణం, ఈ చేత ఒక బాణం, ఈ చేత కొడతాడు, ఈ చేత ఒక బాణం. అటువంటి వాళ్ళు సవిశాఖి అంటే ఈ చేతలో వేస్తాడు, పడుతూ ఈ చేయబడతాడు. ఈ రెండు చేతుల సాహసం చేసింది కాబట్టి
సంధ్యా సాచి యుద్ధం అప్పుడు ఒక చేత ఈ చేతిలో ఇచ్చే కొడతాడు శత్రువు వస్తే శత్రువు ఈ చేత కొడతాడు అటువంటి వాడు సమీక్షానికి ఎవరు లేరు. ఈ ప్రపంచంలో వ్యక్తి అవును ఎలాంటి అంగ వంగ కళింగ నేపాల భూపాల సౌరాష్ట్ర ద్రావిడ మత్స్య బృందేవి ఇతరుపై మరి యొక్క చంపన 50 రాజుల కన్నా మిక్కిలి మెప్పైన వాడు ఈ ప్రపంచ జయించిన వాడు ఎవరంటే అర్జునుడు. అర్జునుడు ఈ చెరువు ఎవరు లోకం ఎవరు లేదు. అటువంటి వాడు అర్జునుడు సభ్య చాచి అర్జున భయపడకి నేను ఉన్నా కదా అట్లయినా నీ మనవి ఇష్టానికి ఇప్పుడే తప్పదా యాత్రలకు విన్నావా? నేను ఎంతో సంతోషించి నేను వచ్చాను. మా బాబాను గారు తీర్థయాత్రలు చేయాలని నేను అభిప్రాయంతో అన్నాను. మరి మా బాబా ఎందుకు మీ బాగా ఇప్పుడు ఆలోచన చేస్తుండు పోదమా వద్దా అని ఆలోచిస్తుడు. దానికి నువ్వు తొందరపడిపోవాలి. మనం ఆడలకే ఉచిత బస్సు మనకే బస్సు ఉందిరా. మనకు నడక బస్సు, మరి ఆడలకు మనకు ఉచిత బస్సు, మనం ఆధార్ కార్డు సంపాదించు, మనకు ఇవ్వాలి. మనం మనం ఏం చేయాలంటే ఒకటే ఒక పని చేయాలి. చెప్పు ఇప్పుడు ఈ యొక్క దేవస్థానం